వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ఇక బీహార్లో అఖండ మెజారిటీతో బీజేపీ గెలిచింది. నెక్స్ట్ టార్గెట్ పశ్చిమ బెంగాల్. భారీ వ్యూహంతో పశ్చిమ బెంగాల్లో అడుగు పెడుతూ దీదీ పాలనకు చరమ గీతం పాడబోతోందట. ఇక 5 సంవత్సరాల క్రితం ప్రధాన ప్రతిపక్ష శక్తిగా అవతరించినప్పటికీ పశ్చిమ బెంగాల్లో బీజేపీ అనేక ఇబ్బందుల పరిస్థితులను ఎదుర్కొంటోంది. అది వాస్తవం. హిందుత్వ ప్లస్ అభివృద్ధి వాదాన్ని ఎదుర్కోవడానికి గుర్తింపు రాజకీయాల్ని విజయవంతంగా సమీకరించిన పాలక పార్టీ తృణమూల్ కాంగ్రెస్లో బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొంటోంది. వచ్చే ఏడాది ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి 4 రాష్ట్రాల్లో. బీజేపీకి తదుపరి పెద్ద లక్ష్యం పశ్చిమ బెంగాల్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే స్వయంగా నవంబర్ 14న బీహార్ విజయం తర్వాత ప్రసంగిస్తూ చెప్పారు. బీహార్లో విజయం బెంగాల్లో బీజేపీ విజయానికి మార్గం సుగమం చేసింది. మీ మద్దతుతో బీజేపీ ఈ రాష్ట్రంలో కూడా జంగిల్ రాజ్ని అంతం చేస్తుందని నేను పశ్చిమ బెంగాల్ ప్రజలకు హామీ ఇస్తున్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బెంగాల్లో బీజేపీ తన ప్రచార ఇతివృత్తంగా 10 అంశాలను ఇప్పటికే నిర్ణయించుకుంది. వాటిలో పేలవమైన శాంతి భద్రతల పరిస్థితి, అవినీతి, అక్రమ వలసలు, జాతీయ భద్రత, ప్రజాస్వామ్యాన్ని అణిచివేయడం ముఖ్యమైనవి. స్థానిక నాయకులకు వాటిని తెలియజేశారు. వాటి మీద పోరాటం చేయమని చెప్పారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఇన్ఛార్జ్ కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ కోల్కతాలోని కీలక నేతల బృందంతో వారానికి ఒకసారి సమావేశం నిర్వహించి సన్నాహాలను పర్యవేక్షిస్తున్నట్టుగా పార్టీ వర్గాలైతే చెప్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 80,000 బూతులలోని పార్టీ కార్యకర్తలకు సంస్థను బలోపేతం చేయడానికి బాధ్యతలు అప్పగించారు. 2021 ఎన్నికల్లో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజయవంతంగా ఉపయోగించుకున్న బయటి వ్యక్తి అనే ట్యాగ్ని తొలగించడమే పార్టీకి అతిపెద్ద సవాల్. మమతా బెనర్జీ ఆ ఎన్నికలను బయటి వ్యక్తుల పార్టీ బెంగాల్ కుమార్తె లేదా టీఎంసీ ఎన్నికల నినాదం బంగ్లా నిజేర్ మేయే కే ఛాయే లేదా బెంగాల్ తన కుమార్తెను కోరుకుంటోంది మధ్య పోటీగా రూపొందించారు. గతసారి చాలా తప్పులు చేశా, బీజేపీ బయట వ్యక్తుల పార్టీ అనే టీఎంసీ ప్రచారాన్ని ఎదుర్కోలేకపోయారు. కానీ ఈసారి దాన్ని ఎదుర్కోవడానికి చాలా పకడ్బందీ ప్లాన్ వేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక సమీక్ భట్టాచార్య నేతృత్వంలోని పార్టీ రాష్ట్ర శాఖ పశ్చిమ బెంగాల్లో పార్టీ మూలాలను భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రాష్ట్రానికి చెందినవారు. దాని భావజాలాన్ని బెంగాలీ సంస్కృతితో సమీకరించడానికి కృషి చేస్తున్నారు. ఇక బీజేపీ మూలం పశ్చిమ బెంగాల్లో ఉండడం, అది భారతీయ జనసంఘ్కు ప్రత్యక్ష వారసుడు అనే వాస్తవం ప్రచారంలో కీలకమైన భాగమవుతుంది. అలాగే గతంలో మాదిరిగా కాకుండా నిర్ణయం తీసుకోవడంలో కీలక వ్యక్తులుగా రాష్ట్రం వెలుపల నుండి వచ్చిన నాయకులు మనకు ఉండరు అని దాదాపు 1 దశాబ్దం పాటు పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల సందర్భంగా ఇతర పార్టీల నాయకులకు తలుపులు తెరవడంలో పార్టీ జాగ్రత్తగా ఉంటుంది. ఇది మేమే గత పర్యాయం చేసిన తప్పు. అభ్యర్థి ఎంపికకు ప్రమాణాలలో ఒకటి అభ్యర్థి పునాది, పార్టీ అతని సిద్ధాంతంతో మూలాలు, యువ శుభ్రమైన విద్యావంతులైన ముఖాలు ఇమేజ్ని పెంచుతాయని ఓ పార్టీ నాయకుడు తెలిపారు. ఇక పార్టీ బెంగాలీ గుర్తింపును నొక్కి చెప్పడానికి పార్టీ వ్యూహాత్మకంగా జై మా కాళీ, జై మా దుర్గా వంటి నినాదాలను ఉపయోగించుకుంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన మొదటి కార్యక్రమం ఒకదానిలో భట్టాచార్య కాళీ చిత్రపటానికి పూలమాలలు వేశారు. కొత్త రాష్ట్ర శాఖ అధిపతి నియామకం కూడా ఉన్నత తరగతి బెంగాలీ భద్రలోక్ సమాజానికి ఒక సంకేతాన్ని పంపడానికి ఉద్దేశించే విధంగా ఉంది. బెంగాలీ స్థాపించిన ఏకైక జాతీయ పార్టీ బీజేపీ. పశ్చిమ బెంగాల్లో మా పార్టీ నాయకులుగా బెంగాలీలు మాత్రమే ఉన్నారు. కానీ టీఎంసీ ఎన్నికల అంశంగా బెంగాలీ అస్మితను ఉపయోగించుకుంది. మమతా బెనర్జీ ఒక మహారాష్ట్రీయుణ్ణి రాష్ట్రం నుంచి రాజ్యసభ ఎంపీగా చేసింది. ఆయనే సాకేత్ గోఖెల్. ఆమె 2 బెంగాలీయేతరులైన శత్రుఘ్నన్ సిన్హా, యూసఫ్ పఠాన్లను లోక్సభ ఎంపీలుగా చేసింది. తద్వారా పార్లమెంట్లో బెంగాలీ ఎంపీల సంఖ్యను తగ్గించింది అని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు సుఖాంత ముంజుదార్ పేర్కొన్నారు. ఇటువంటి వాస్తవాలు బీజేపీ ప్రచారంలో కీలక భాగంగా ఉంటాయని ముంజుదార్ తెలిపారు. టీఎంసీ మాపై పెట్టడానికి ప్రయత్నించే ట్యాగ్ గురించి మాకు తెలుసు. ఇది కేవలం రాజకీయ స్టంట్ అని నిరూపించడంలో మేము ఇప్పటికే విజయం సాధించాం. ప్రచారంలో మేము దాన్ని దూకుడుగా చెప్తాము అని ఆయన చెప్పారు. టీఎంసీకి సీఎం మమతా బెనర్జీ రూపంలో ఒక ప్రజానాయకుడు నాయకత్వం వహిస్తున్నప్పటికీ పార్టీ తన ప్రచారానికి నాయకత్వం వహించడానికి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రదర్శించే అవకాశం లేదని బీజేపీ నాయకులు తెలిపారు. రాష్ట్రం నుంచి మా సమిష్టి నాయకత్వంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మా ముఖంగా ఉంచుకొని ఎన్నికల్లో పోటీ చేస్తామని డార్జిలింగ్ ఎంపీ రాజు బిస్తా తెలిపారు. ప్రచారం ఊపందుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను బయటపెట్టడంపై దృష్టి ఉంచింది. మహిళల భద్రతను నిర్ధారించడంలో మా మతి మనుష్
అంటే తల్లి మాతృభూమి ప్రజలు అనే దాని నినాదాన్ని గౌరవించడంలో దాని వైఫల్యం మా కీలక అంశం అవుతుందని రాష్ట్రంలోని ఒక యువ బీజేపీ నాయకుడు చెప్పారు. ప్రస్తుతం మా ప్రాథమిక దృష్టి ఎన్నికల కమిషన్ ప్రారంభించిన సర్ ద్వారా మా పౌరులకు సహాయం చేయడం. ఈ ప్రక్రియలో పౌరులకు సహాయం చేయడానికి మేము రాష్ట్ర వ్యాప్తంగా హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసినాం. 2021 ఎన్నికల అనుభవాల నుండి మేము అట్టడుగు స్థాయి చేరువలో పనిచేస్తున్నాం. బూత్ స్థాయి బృందాలను ఏర్పాటు చేయడం, సంస్కరించడం ద్వారా పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెడుతున్నాం. ప్రజాస్వామ్యం, శాంతి భద్రతల అణచివేతను ఎదుర్కోవడం, అవినీతి, స్వపక్ష ప్రాంతాన్ని నిర్మూలించడం, అక్రమ వలసలను ఆపడం, సమగ్ర అభివృద్ధిని నడిపించడం భారతీయ జనతా పార్టీ ప్రధాన ఎజెండాగా చూపించబోతున్నారు. అంటే ఒక పక్క నుంచి సర్ ద్వారా అక్కడ కాని వాళ్ళను ఏరిపారేయడం, మరో పక్క నుంచి అక్కడ మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు, మహిళల మీద జరుగుతున్న వివక్షతను, అలాగే ప్రాంతీయ భావాన్ని రెచ్చగొట్టి ప్రాంతీయ భావంతో బీజేపీని దెబ్బకొట్టాలి అని మమతా బెనర్జీ ముందరకాళ్లకు బంధాన్ని వేసి అసలు ప్రాంతీయ భావాన్ని జాతీయవాదంతో కలిపి నడిపిస్తున్న పార్టీ అని బీజేపీ అని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, అలాగే అక్కడ అవినీతి, వీటన్నిటిని అస్త్రంగా మలుచుకొని బీహార్ కంటే కూడా భారీ మెజారిటీతో పశ్చిమ బెంగాల్లో విజయం సాధించడం కోసం అన్ని రకాలుగా 80,000 బూత్ లెవెల్ కార్యకర్తలకు అప్పచెప్పింది బాధ్యత. అంటే ఎంత పకడ్బందీ ప్లాన్ వేసిందో అర్థం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కాషాయ జెండా పశ్చిమ బెంగాల్లో పక్కా అంటున్నారు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్రతిరోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి. అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా నిజంగా ఆర్ వాయిస్కి ఈరోజు మీ అందరి అవసరం ఉంది. ఆర్ వాయిస్ని ఫైనాన్షియల్గా సస్టైన్ చేయడం ద్వారా ఇంకా మంచి వీడియోస్ని, మంచి కంటెంట్ని మేము ముందుకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఆర్థిక ఇబ్బందులతో ఒక అడుగు ముందుకు పడితే 2 అడుగులు వెనక్కి వెళ్తుంది. ప్రస్తుతం దీని నుంచి మీరు తప్ప మమ్మల్ని ఎవరు ఆదుకోలేరు. ఆర్థికంగా మీరు చేసే ప్రతి సపోర్ట్ దేశం కోసం, ధర్మం కోసం అడుగు ముందుకు వేయాలనే మా సంకల్పానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో చేస్తారు అని ఆశిస్తున్నాం. చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపారవేత్తలకు కూడా చెప్తున్నామండి, మీరు ఇచ్చే యాడ్ వల్ల మీ మార్కెట్ డెవలప్ అవుతుంది, ఛానల్కి ఆర్థికంగా చేయూత అవుతుంది. దయచేసి యాడ్స్ కోసం కూడా సంప్రదించండి. 8328500576 నెంబర్కి కాల్ చేసి. జై హింద్, జై భారత్.